ఏంటంటే ఇది 5,000ది. ఓకే ఓకే. జస్ట్ 2000కే వచ్చింది ఆఫర్లో. నేను వేరే వెళ్ళేది దీనికోసం ఆగిన. ఫోన్ నెంబర్ లాస్ట్ 4 చెప్పండి. 3852. కస్టమర్ కేర్ కాల్ చేసిన చూసిన. ఎందుకంటే లేట్ అవుతుంది ఎందుకు మరి? మన ఈ రూట్లో చేసే అబ్బాయిలు లేరట. ఈ రోజు నన్ను టెంపరవరీ పిలిచారు అనమాట. ఓకే, అంటే మీరు ఎక్కడి నుంచి వస్తారు ఇప్పుడు? ఇది ఎక్కడి నుంచి వచ్చింది షిప్పింగ్? హైదరాబాద్ నుంచి. అదే పద్మనాభ నగర్. అదే ఓకే. అవునా, నేను వేరే రూట్ చేస్తాను. వేరే రూట్ అంటే నాకు అసలు ఒకసారి ఓపెన్ చేయాలి. బాక్స్ పక్కన పెట్టింది ఒకసారి ఓపెన్ చేయరా. నేను బ్లూ డాట్లో చేస్తాను అనమాట. లడాఖ్లో పిలిచారని ఈరోజు మాకు బ్లూ డాట్ ఆల్డే ఉంటుంది. ఓకే, అట్లా వచ్చిన. బయటికి తీయండి, ఏమైనా డ్యామేజెస్ ఉంటే రిటర్న్ పెట్టేస్తాను. ఓకే, నీట్గా వస్తే ఏం కాదు. ISI ఓకే. డాట్ వైజర్స్ L సైజు. ఓకే అన్న, పర్ఫెక్ట్ వచ్చింది. ఆన్లైన్ చేసేస్తాను. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు డ్యూక్ బడీ రైడ్స్. ఈరోజు హెల్మెట్ అయితే వచ్చేసింది అన్నమాట. యాక్చువల్గా ఇది December 26 రోజు రావాలి. డిలేల మీద డిలేలు, 27 డిలే, 28 డిలే, ఈరోజు 29th. ఈ రోజు అయితే వచ్చింది అవుట్ఫిట్ రోజు. అది కూడా నేను నాన్న తిప్పలు పడ్డాయి తీసుకురావడానికి. అండ్ మోర్ ఓవర్ ఇది నాకు 1970 రూపీస్కే పడింది. సో అది కూడా ఎట్లనే చెప్తా, లాస్ట్ వరకు చూడండి. ఈ డీల్ అయితే చాలా 30 seconds, ఒక 1 minute కంటే ఎక్కువ లేదు. మ్యాక్సిమం 30 seconds నుంచి 1 minute మధ్యలో ఉంది. ఆ టైంలో నేను బుక్ చేసేసిన, ఆర్డర్ ప్లేస్ చేసేసిన. తర్వాత అవుట్ ఆఫ్ స్టాక్ చేసేసారు. తర్వాత ప్రైస్ పెంచేసి సెల్లర్ని మార్చేసేసారు. ఫ్లిప్కార్ట్లో నాకు ఇప్పటికీ ఇవి చాలా మంచి డీల్స్ అనమాట. ఫ్లిప్కార్ట్లో నాకు ఇది ఎక్కడ నీకు బయట 5,000కి తక్కువ అసలు దొరకదు. ఆన్లైన్లో 4,500 ఉంది. సో ఇది నా లక్ అని చెప్పాలి కంప్లీట్గా. మీరు కూడా ఇట్లనే ఒక ప్రోడక్ట్ కొనేటప్పుడు సరైన రీసెర్చ్ చేసి కొంచెం టైం తీసుకొని, మన టెలిగ్రామ్ ఛానల్లో నేను రీసెర్చ్ చేసి కొన్ని పెడతా. మన టెలిగ్రామ్ ఛానల్లో గ్రాబ్ రూట్స్ అని ఉంటుంది. లింక్ కూడా ఇస్తే, ఇక్కడ QR కోడ్ కూడా ఇస్తా స్క్రీన్ మీద. సో మీకు ఇష్టం ఉంటేనే ఫాలో అవ్వండి, లేదంటే లైట్ తీసుకోండి. అక్సర్ అపెక్స్ బ్లాక్ కలర్, గ్లాసీ బ్లాక్ కలర్ హెల్మెట్. నాకైతే నేను మొత్తం ఇప్పటివరకు ఈ వీడియో చేసే వరకు దీనికి అన్ని ఫిట్టింగ్స్ చేసేసిన, స్టిక్కర్స్ అన్ని తీసేసిన. అండ్ మొత్తం అయితే చాలా కంఫర్టబుల్ ఉంది, చాలా సూపర్. నాకు మైక్ గీక్ అన్ని సెట్ అయిపోయినాయి. ఇందులో మైక్ కూడా సెట్ చేసేసిన. ఒక హెల్మెట్కి కెమెరా గోప్రో మౌంట్ ఒక్కటి ఫిక్స్ చేయాలి. అది ఫిక్స్ చేసిందంటే మనం ఇక గుడ్ టు గో రైడ్స్ చేసుకోవడమే. ఈ బ్యాగ్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఈ బ్యాగ్ క్వాలిటీ సూపర్ అసలు నాకు. సో మీరు ఇక్కడ చూడొచ్చు హెల్మెట్. ఇది బ్యాక్ సైడ్ ఇది ఏదైతే లోగో ఉందో, ఈ లోగో ఇది కంపెనీ కాదేమో అని భ్రమపడతారు మీరు. బట్ యాక్సర్ అనేది ఇప్పుడు 2024లో మ్యానుఫ్యాక్చర్ చేసిన అన్నిటికీ సో ఇదే రకమైన ఎలుక స్టిక్కర్ ఇదే రకంగా ఇస్తుంది. సో డోంట్ వరీ, ఇది ఫేక్ అని నేను చెక్ చేసుకొని మరీ చెప్తున్నా. నాకు కూడా డౌట్ వచ్చింది, అందుకే మీకు ఇది క్లారిటీ ఇస్తున్నా. ఈ స్పాయిలర్ కూడా జస్ట్ ఇట్లా ఓన్లీ 2 స్పాయిలర్స్ వస్తాయి, చిన్నది ఒకటి ఇది ఒకటి. చిన్నది అవసరం లేదు, ఇదే పెట్టుకుంటాం అనుకుంటే జస్ట్ ఇక్కడ టూ హోల్స్ ఉంటాయి. దాంట్లో దీన్ని ఇన్సర్ట్ చేసి ప్రెస్ చేసి ఇక్కడ క్లిప్స్ ఉంటాయి, అవి వచ్చేస్తే అయిపోద్ది. సో ఫుల్ వీడియో చూడండి, సో మీకు అర్థమైపోద్ది నేను చెప్పేదంత ప్రాసెస్. సో హెల్మెట్ అయితే ఇలా ఉంది విత్ యాంటీ ఫాగ్ ఫిలిం, పిన్ లాక్ 30 కూడా ఉంది ఇందులో. సో ఈ హెల్మెట్లో ఒక మంచి బ్యాగ్ అయితే వచ్చింది, అలాగే స్టిక్కర్స్ అండ్ చిన్న స్పాయిలర్ ఉంది. ఇది పెద్ద స్పాయిలర్, ఇది పెట్టేసిన నేను ఆల్రెడీ హెల్మెట్కి. ఫస్ట్ లుక్ అయితే ఇలా ఉంది. ఫ్రంట్ వెంట్ ఒకటి ఉంది, సైడ్కి ఒక బటన్ ఉంది. అండ్ హెల్మెట్ అయితే చాలా చాలా ప్రీమియం అండ్ బెస్ట్ అనిపిస్తుంది నాకు. అండ్ మనకి ఎయిర్ వెంట్స్ కూడా ఉన్నాయి, లాక్ అండ్ అన్లాక్ చేసుకోవచ్చు. అండ్ వెనుక మనం స్పాయిలర్ పెట్టకముందు ఇలా ఉంది, స్పాయిలర్ పెట్టిన తర్వాత లుక్ అయితే చాలా ఎన్హాన్స్ అయిపోయింది. చూడండి మీరు ఇక్కడ, ఇది డబుల్ డీరింగ్ సేఫ్టీ లాక్ ఇది. అండ్ లోపల మనం ఇంటీరియర్ స్పీకర్స్, బ్లూటూత్ స్పీకర్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు రిఫ్లెక్టర్స్ ఉన్నాయి. ఓవరాల్గా హెల్మెట్ అన్బాక్స్ చేసినాక ఇలా ఉంది. అండ్ దీనిపైన స్టిక్కర్స్ అయితే తీద్దాం ఇప్పుడు. అండ్ ఈ బటన్ వచ్చేసి మనకు స్మోకీ సన్ వైజర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట, ఓపెన్ అండ్ క్లోజ్. సో యాక్సర్ బ్యాక్ సైడ్ మనకు ఒక స్టిక్కర్ వచ్చింది కదా, ఇది 2024 అప్డేటెడ్లో ఇలా వస్తుంది. మనకి ECE 22.06 అప్డేట్తో అయితే ఇది వస్తుంది ఇలా. మీరేం ప్యానిక్ అవ్వకండి. అండ్ ఓవరాల్గా నా ఎగ్జైట్మెంట్ చూడండి, నేనైతే స్టిక్కర్స్ తీసేటప్పుడు చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయినా.
అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డీల్. అండ్ నాకు కాన్ఫిడెన్స్ అయితే పెరిగిపోయింది ఈ హెల్మెట్ని చూసిన తర్వాత. మంచి రైడ్స్ చేయాలనే ఒక ఇంటెన్షన్ అయితే చాలా పెరిగిపోయింది అనమాట. చాలా కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. సేఫ్టీ ఈజ్ ఫస్ట్ అండి. సో మనం హెల్మెట్ మంచిది తీసుకోవడమే బెటర్. లక్కీలీ నా దగ్గర అంత బడ్జెట్ లేకపోయినా తీసుకోవాలనే ఇంటెన్షన్ చాలా ఉండే. సో 2000లో నా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది. సో మీకు ఎప్పుడైనా ప్రోడక్ట్స్ ఇట్లా డిలే అయితే ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఒక టికెట్ రైజ్ చేయాలి. అంటే ఆ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకొని హ్యావింగ్ ఇష్యూ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. సో నీడ్ హెల్ప్ అని ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సో అక్కడ వేర్ ఇస్ మై ఆర్డర్ అని కొట్టండి. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే సారీ లేట్ అయింది లేని కథలు చెప్తారు. అప్పుడు వేర్ ఇస్ మై ఆర్డర్ అని మళ్ళీ అడగండి. అడిగినప్పుడు వాళ్ళు ఒక టికెట్ నెంబర్ రేజ్ చేస్తారు. లేదంటే అక్కడ టైప్ బాక్స్ ఉంటుంది కింద. వేర్ ఇస్ మై ఆర్డర్ అని కొట్టిన తర్వాత వాళ్ళు ఏదో సొల్లు చెప్పిన తర్వాత కింద టైపింగ్ బాక్స్లో కస్టమర్ సపోర్ట్ అని కొడితే రిక్వెస్ట్ కావాలని ఒక ఆటోమేటిక్ జనరేటెడ్ మెసేజ్ వస్తుంది. ఎస్ కొట్టండి. సేమ్ మొబైల్ నెంబర్ అని అడుగుతుంది. ఎస్ కొట్టండి. వాళ్ళు ఫోన్ చేస్తారు. అప్పుడు అడగండి సో నాకు ఇట్లా ఆర్డర్ ఉంది 2 days డిలే అయింది, 1 day డిలే అయింది, ఎన్ని రోజులు డిలే అయితే అన్ని రోజులు డిలే అయిందని చెప్పండి. డిలే అయిన తర్వాత మీరు ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన తర్వాత వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళకి డైరెక్ట్ ఒక టికెట్ రైజ్ చేస్తారు. సరే టికెట్ రైజ్ చేసినాక కూడా నో యూజ్ అనుకుంటే ఒక నెక్స్ట్ డే కూడా మీకు అవుట్ ఫర్ డెలివరీ పడకపోతే మళ్ళీ కాల్ చేసి కంప్లైంట్ రైజ్ చేయమని అని చెప్పండి. మోస్ట్లీ ఈ స్టేజ్లోనే వచ్చేస్తుంది. కంప్లైంట్ రైజ్ చేయాల్సిన అవసరం రాదు. ఒకవేళ రాకుంటే కంప్లైంట్ రైజ్ చేయండి. దానివల్ల నెక్స్ట్ డే కానీ విత్ ఇన్ 24 hours to 48 hours మధ్యలో మళ్ళీ డెలివరీ అటెంప్ట్ చేస్తారు ఖచ్చితంగా. సో నాకు ఇట్లా జరిగింది.